రాంగ్ డిస్కౌంట్స్ రెస్టారెంట్ బ్రాండ్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. అవాయిడ్ చేయాల్సిన కొన్ని రాంగ్ డిస్కౌంట్స్ చెప్తా వినండి. నంబర్ 10, న్యూ కస్టమర్స్ కోసం ఆఫర్స్ ఇస్తారు కానీ రెగ్యులర్ కస్టమర్స్ ని ఇగ్నోర్ చేస్తారు. నిజం చెప్పాలి అంటే డిస్కౌంట్ ఇవ్వాల్సింది రెగ్యులర్ కస్టమర్స్ కి, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వస్తారు. నంబర్ 9, పర్మనెంట్ డిస్కౌంట్స్ చాలా డేంజరస్. ఆల్వేస్ ఆఫర్ ఉంటే కస్టమర్ కి అదే రియల్ ప్రైస్ అనిపిస్తుంది, తర్వాత నార్మల్ ప్రైస్ పెట్టి సెల్ చేయడం కష్టం. నంబర్ 8, డీప్ డిస్కౌంట్స్ ఉంటే కస్టమర్ కి క్వాలిటీ కన్నా చీప్ ప్రైస్ గుర్తుంటుంది. నంబర్ 7, డిస్కౌంట్ కోసం మాత్రమే వచ్చిన కస్టమర్స్ లాయల్ గా ఉండరు. ఆఫర్ ఉంటే వస్తారు, ఆఫర్ లేకపోతే నెక్స్ట్ రెస్టారెంట్ కి వెళ్ళిపోతారు. నంబర్ 6, ఓపెనింగ్ టైంలో హెవీ డిస్కౌంట్స్ ఇవ్వడం డేంజరస్. కస్టమర్ ఫస్ట్ డే నుంచి లో ప్రైస్ కి అలవాటు పడిపోతాడు, లేటర్ నార్మల్ ప్రైస్ యాక్సెప్ట్ చేయడం కష్టం. నంబర్ 5, బై 1 గెట్ 1 బ్లైండ్ గా ఇవ్వకూడదు. ఫుడ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయకుండా ఆఫర్ ఇవ్వడం హ్యూజ్ రిస్క్. నంబర్ 4, పీక్ అవర్స్ లో డిస్కౌంట్ ఇవ్వడం అన్నెసెసరీ లాస్ క్రియేట్ చేస్తుంది. నంబర్ 3, డెలివరీ యాప్ ఆఫర్ ప్లస్ రెస్టారెంట్ ఆఫర్ రెండూ కలిసి ఉంటే మార్జిన్ చాలా తగ్గిపోతుంది. నంబర్ 2, హై డిమాండ్ ఉన్న ఐటమ్స్ మీద డిస్కౌంట్ పెట్టడం హ్యూజ్ లాస్. నంబర్ 1, కన్ఫ్యూజింగ్ ఆఫర్స్. టూ మెనీ కండిషన్స్ ఉంటే కస్టమర్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ఇలాంటి ఆఫర్స్ వల్ల బ్రాండ్ ట్రస్ట్ ఇంపాక్ట్ అవుతుంది. ఆఫర్స్ పెట్టడం కన్నా కాంబోస్ ఇవ్వడం, యాడ్ ఆన్స్ ఇవ్వడం బెటర్ స్ట్రాటజీ. స్మార్ట్ రెస్టారెంట్స్ ఓనర్స్ డిస్కౌంట్స్ తో కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తారు, కానీ రాంగ్ డిస్కౌంట్స్ తో బిజినెస్ డిస్ట్రాయ్ చేయరు. లైక్ చేసి ఫాలో చేసి పెట్టుకోండి. రేపు స్మాల్ స్పేస్ రెస్టారెంట్ ఐడియాస్ గురించి మాట్లాడుకుందాం.